చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సిడ్నీలో జరిగినటువంటి దాడి పాకిస్తాన్ మూలాలు ఉన్నటువంటి ఉగ్రవాదులే. ఇక్కడ పెహల్గాం దాడి జరిగింది మన దేశంలో. ప్రపంచం మొత్తం కూడా పాకిస్తాన్ని దోషిని చేసినటువంటి పరిస్థితి ఉంది. మనమే పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని ఏ విధంగా పెంచి పోషిస్తుంది, దేశాల మీదకి ఏ విధంగా వదులుతుందో మనం చెప్పిన తర్వాత ప్రపంచానికి అర్థమైంది. కానీ ఇంకా అర్థం చేసుకోవాల్సినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అర్థం అయి కూడా నటిస్తున్నటువంటి వ్యక్తులు ఇంకా ఉన్నట్టు అనిపిస్తోంది. ఈ ప్రశ్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి ఎక్కువ అర్థం కావాలా. చూస్తున్నావా ట్రంప్, ఆస్ట్రేలియా గడ్డ మీద నెత్తుటి ఏరులు పారుతుంటే నీకు కనిపిస్తుందా? అభం శుభం తెలియని 16 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే ఆ బాధితుల ఆర్తనాదాలు వైట్ హౌస్ దాకా వినిపిస్తున్నాయా? తండ్రి కొడుకులు కలిసి తుపాకీ పట్టుకుని సిడ్నీ బీచ్లో మారణకాండ చేస్తుంటే ప్రపంచం మొత్తం కూడా షాక్ అయిపోయింది. కానీ నువ్వు మాత్రం ఇంకా ఉగ్రవాద దేశానికి వత్తాసు పలుకుతూనే ఉన్నావు. పెహల్గాం దాడి జరిగినప్పుడే భారత్ గొంతు చించుకుని అరుస్తూ ఉంది. పాక్తో జాగ్రత్తగా ఉండాలి, అది ఉగ్రవాద కర్మాగారం అని. కానీ ఇండియాపై అక్కస్తో ఆనాడు పాక్ భుజం తట్టావు. ఇప్పుడే ఉంటావు డొనాల్డ్ ట్రంప్, నీ కళ్ళ ముందే ఇంత రాక్షస కాండ జరుగుతుంటే ఇకనైనా కళ్ళు తెరుస్తావా లేదా? ఆ నరహంతక దేశానికి ఇంకా నువ్వు అండగానే ఉంటావా? అసలు నువ్వు ఏం చెప్పదలుచుకుంటున్నావు? డొనాల్డ్ ట్రంప్కి చాలామంది చాలా సీరియస్గా వేస్తున్నటువంటి ప్రశ్నలు ఇవి. మొన్న పెహల్గాంలో జరిగిన దాడితో భారత్ ఏ విధంగా గాయపడింది? భారత స్త్రీలు తమ నుదుటిన సింధూరం కోల్పోయి చాలా కుటుంబాలు రోడ్డున పడ్డ పరిస్థితుంది. ఉగ్రవాదం మన దేశానికి ఎంత పెను విపత్తుగా పరిణమించిందో మనకు అర్థమవుతుంది. పెహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత పంటి బిగువున భరించారు భారతీయులందరూ కూడా. పాకిస్తాన్ మీద ఏదో రకంగా మనం ఆ దేశానికి తగిన బుద్ధి చెప్పాల్సిందని చెప్పి ప్రతి ఒక్క భారతీయుడు కూడా రక్తం మరిగిపోయింది. ఆ తర్వాత మనం ఆపరేషన్ సింధూర్ చేసాం, ఉగ్రవాదుల్ని తగిన బుద్ధి చెప్పాం. కానీ వాళ్ళు మారటంలా, అంటే అమెరికా అండ చూసుకుని వీళ్ళు పేట్రేగిపోతున్నారా? అర్థం కాని పరిస్థితి. పెహల్గాం దాడి ఇంకా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు సిడ్నీలో సేమ్ అదే విధంగా జరిగిందండి. సిడ్నీలో బాండీ బీచ్లో అక్కడ హనుక్కా పండుగ జరుగుతోంది. యూదులు హనుక్కా పండుగ చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు. బీచ్లో చాలా సంతోషంగా తమ కుటుంబ సభ్యులతో కలిసినటువంటి సమయంలో తండ్రి కొడుకులు ఇద్దరు, సాజిద్ అలాగే సాజిద్ కొడుకు, వీళ్ళు తుపాకీలు పట్టుకొని నేరుగా ఆ సెలబ్రేషన్ దగ్గరికి వచ్చి విచక్షణారహితంగా కాల్పులు స్టార్ట్ చేసేశారు. ఇష్టరీతిన కాల్పులు జరిపి 16 మందిని చంపేశారు. ఇంకా చాలామంది గాయాల పాలయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. 16 మంది ఆన్ ది స్పాట్, ఇంకా 36 మంది ఆసుపత్రుల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నరమేధానికి కారణం ఎవరు? దీని వెనుక ఉన్నది పాకిస్తాన్ మూలాలని చెప్పి అక్కడి ఇన్వెస్టిగేషన్ కూడా చెప్తా ఉంది. న్యూ సౌత్ వేల్స్ అక్కడ అధికార బృందం ఇన్వెస్టిగేషన్లో చాలా క్లియర్గా తెలిసింది. ఈ తండ్రి కొడుకులు ఇద్దరు సిడ్నీలో బీచ్లో కాల్పులు జరిపినటువంటి ఈ ఇద్దరు కూడా పాకిస్తాన్ మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు. డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడేం చెప్తావు? అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్కి ఎప్పటికీ సహకారం అందిస్తూ పాకిస్తాన్ని వెనకేసుకొస్తున్నటువంటి డొనాల్డ్ ట్రంప్, ఇది నీకు కనిపించట్లేదా? ఆస్ట్రేలియా నీ మిత్ర దేశం కదా. నీ మిత్ర దేశానికి సంబంధించినటువంటి అక్కడ జరుగుతున్న ఒక పండుగలో పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ విధంగా దాడి చేసి 16 మందిని చంపితే 36 మంది ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉంటే పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ పని చేశారని చెప్పి ఇన్వెస్టిగేషన్లో కూడా తేలితే ఇంకా నువ్వు ఎందుకు మాట్లాడలేదు డొనాల్డ్ ట్రంప్? అంటే పాకిస్తాన్ని ఇంకా వెనకేసుకొస్తావా? ఈ ఉగ్రవాదం అనేది భారతదేశం, ఆస్ట్రేలియా, ఇంకా ఎన్నో దేశాలు ప్రజలు బలి కావాల్సిందేనా? ఇంకెప్పుడు స్పందిస్తావు డొనాల్డ్ ట్రంప్ అంటూ సోషల్ మీడియాలో డొనాల్డ్ ట్రంప్ని టార్గెట్ చేస్తూ కామెంట్లు ఇప్పుడు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే అమెరికా ఎంత సపోర్ట్ చేస్తుందో పాకిస్తాన్ని మనం చూసాం. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ వాళ్ళు మన కాళ్ళబేరానికి వచ్చారు. ఇక ఆపండి మహాప్రభు అని చెప్పి వాళ్ళు మన కాళ్ళబేరానికి వచ్చి మొరపెట్టుకుంటే ఇక చాలు అని చెప్పి వాళ్ళు వేడుకుంటే అప్పుడు మనం ఆపరేషన్ సింధూర్ అనేది కామా పెట్టాం, ఫుల్ స్టాప్ పెట్టలా.
ఆపరేషన్ సింధూర్కి కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుని దానికి కామ పెట్టి అప్పుడు ఇంకొకసారి ఉగ్రవాదులు ఈ విధంగా ఉసిగొలిపితే ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరించి అప్పుడు ఆ యుద్ధాన్ని మనం ఆపిన పరుస్తుంది. వెంటనే డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడు? పాకిస్తాన్ని వెనకేసుకొచ్చి ఈ యుద్ధాన్ని నేనే ఆపాను, ఈ యుద్ధం భారతదేశం ఆపలేదు, పాకిస్తాన్ ఆపలేదు, నేను వాళ్ళకి సుంకాలు విధిస్తానని చెప్పి భయపెడితే అప్పుడు వాళ్ళు యుద్ధాన్ని ఆపుకున్నారు, ఆ యుద్ధాన్ని నేనే ఆపానని చెప్పి క్రెడిట్ తీసుకున్నాడు. పాకిస్తాన్ని కార్నర్ కాకుండా పాకిస్తాన్ ఇక వెనకేసుకొచ్చి పాకిస్తాన్ని కాపాడే ప్రయత్నం చేశాడు డొనాల్డ్ ట్రంప్. ఆ తర్వాత పరిణామాలు కూడా మీరు చూశారు. ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి ఆసిమ్ మునీర్ని వైట్ హౌస్కు పిలిపించుకుని లంచ్ ఏర్పాటు చేసుకుని, అంటే పాకిస్తాన్లో ఒక ఆర్మీ చీఫ్ని వైట్ హౌస్లో కూర్చోబెట్టుకుని లంచ్ మీటు గతంలో ఏ అమెరికా అధ్యక్షుడు చేయలా. అంటే దీనికి అర్థం ఏంటి? పాకిస్తాన్ నాకు కావాలి. పాకిస్తాన్లో మరి డొనాల్డ్ ట్రంప్ ఫ్యామిలీకి వ్యాపారాలు ఉన్నాయంట, మరి వాటి కోసమా, లేకపోతే భారత్ని ఇబ్బంది పెట్టాలి, భారత్ జుట్టు నా చేతిలో ఉండాలంటే పాకిస్తాన్తో నేను ఫ్రెండ్షిప్ చేయాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ భావిస్తా ఉన్నాడా? ఉగ్రవాదాన్ని పెంచి పోషించేది పాకిస్తానే కాదు, పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్న అమెరికా కూడా అని చెప్పి మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఆస్ట్రేలియాలో కూడా ఇంత దుర్మార్గం చేస్తే పెహల్గాము, సిడ్నీ రెండు ఒకే రకమైనటువంటి దాడులుగా కనిపిస్తూ ఉన్నాయి. యూదులు అక్కడ సెలబ్రేషన్ మోడ్లో ఉంటే కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా, ఇక్కడ పెహల్గాంలో ఏంటి, అదొక యాత్రిక స్థలం, అదొక పర్యాటక ప్రాంతం. కశ్మీర్లో ఉన్నటువంటి అందాలను చూడటానికి దేశం నలుమూలల నుంచి వస్తారు యాత్రికులు, పర్యాటకులు. వాళ్ళు అక్కడికి వచ్చి ఆ అందాలని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నటువంటి సమయంలో గన్లు చేతపట్టుకొని వచ్చి పెహల్గాంలో నుదుటి మీద గన్ పెట్టి నువ్వు హిందువా, నువ్వు ముస్లిమా, నమ్మకం లేకపోతే నీ ప్రైవేట్ పార్ట్స్ తీ అని చెప్పి చూపించి పిల్లల ముందు, వాళ్ళ భార్యల ముందు ఎంత దారుణంగా కాల్చి చంపేశారో. ఆ కుటుంబం ఎంత రోధించి ఉంటుంది. ఇలాంటి ఉగ్రవాదులుగా సపోర్ట్ చేసేది డొనాల్డ్ ట్రంప్. ఇది ప్రస్తుతం ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు అమెరికాని ప్రశ్నిస్తూ ఉంది. ఇంకా ఎన్ని రోజులు ఈ ఉగ్రవాద కర్మాగార దేశానికి నువ్వు సపోర్ట్ చేస్తావు డొనాల్డ్ ట్రంప్? ఇప్పుడు సిడ్నీలో చూసినటువంటి ఈ మారణకాండ తర్వాత కూడా నువ్వు స్పందించకుండా, పాకిస్తాన్ మీద ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇంకా నువ్వు సపోర్ట్ చేసుకుంటూ పోతే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి డొనాల్డ్ ట్రంప్ అంటూ ట్రంప్ మీద విమర్శల వర్షం ప్రస్తుతం కురిపిస్తోంది. ఇంకెన్ని రోజులు సపోర్ట్ చేస్తాడు పాకిస్తాన్కి అంత గుడ్డిగా సపోర్ట్ చేయడానికి రీజన్ ఏంటి? భారత్ని ఇబ్బంది పెట్టడం కోసమా, లేకపోతే పాకిస్తాన్తో లాలుచి ఉండటానికి కారణం ఏంటి అన్నది కూడా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తన మిత్రదేశం ఆస్ట్రేలియా మీద పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేస్తే ఇంతవరకు స్పందించలేదండి, ఇంతవరకు దాని గురించి మాట్లాడలేదంటే అది పాకిస్తాన్ కాబట్టే కదా, తన ఫ్రెండ్ కాబట్టే కదా. ఆసిమ్ మునీర్ను పాకిస్తాన్లో ఆయన్ని సిడిఎఫ్ చేశారు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్, ఆ పోస్ట్ కట్టబెట్టారు ఆసిమ్ మునీర్కి. దీని వెనక కూడా డొనాల్డ్ ట్రంపే ఉన్నాడని చెప్పి పెద్ద ఎత్తున చర్చ ఉంది. ఆయన వైట్ హౌస్లో మాట్లాడుకున్న తర్వాత నువ్వు ఆర్మీ చీఫ్గా రిటైర్ అయిపోయిన తర్వాత నువ్వు ఇంకా రిటైర్ అయిపోయి ఏ బాధ్యతలు లేవు అని చెప్పి అనుకోవద్దు. సిడిఎఫ్ ఈ పోస్ట్ని క్రియేట్ చేసుకుని నువ్వు పెద్ద స్థాయిలో అక్కడ మొత్తం త్రివిధ దళాలకు అధిపతిగా ఉండాలని చెప్పి డొనాల్డ్ ట్రంపే ఆయనకి సపోర్ట్ చేశాడా? అందుకే ఆయనకు ఆ పోస్ట్ వచ్చిందా? ఆయన పోస్ట్ వచ్చిన తర్వాత ఈ ఉగ్రవాద కార్యకలాపాలు చాలామంది ఉగ్రవాదులు కూడా పెచ్చుమీరి మాట్లాడుతూ ఉన్నారు. మీకు గుర్తుండే ఉంటుంది, చాలామంది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. భారత్ మీద విషం చిమ్ముతూ ఉన్నారు. ఢిల్లీని ఆక్రమించేస్తారంట, మన యుద్ధ విమానాలు, తర్వాత మన S-400 రక్షణ వ్యవస్థ, వీటన్నిటిని తునాతునుకలు చేస్తారంట. అంటే అక్కడ ఉగ్రవాదులకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అమెరికాను చూసా, డొనాల్డ్ ట్రంప్ను చూసి ఇంతగా పెట్టిరిగిపోతున్నారా? ఇవన్నీ కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ స్పందించండి. డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇంత బరి తెగించి ఈ విధంగా దాడులు చేస్తుంటే కనీసం స్పందించినటువంటి డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలిని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? ఇంత రాక్షస కాండ చేస్తున్నా పాకిస్తాన్ ఎందుకు నోరు మెదపట్లేదు అంటే ఏమనుకుంటున్నారు మీరు? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.